ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ మహాశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పై అవగాహన సదస్సు. పశ్చిమ గోదావరి జిల్లా జగద్గురు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. సంగారెడ్డి జిల్లా వివిధ విద్యా సంస్థలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఒంగోలు నన్నూరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమాలు. గుంటూరు జిల్లా పవనపుత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు. నిర్మల్ జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆత్మజ్ఞాన అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ కొత్తపేట మహాశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్ డే వర్క్షాప్ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ద పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ద పిఎంసి ట్రస్ట్ ప్రెసిడెంట్ మాధవి అధ్యక్షతన తన కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జ్ఞాన బోధకులుగా ఎన్ఎల్పి ట్రైనర్ మాస్టర్ ఎంఎల్ రామ్ హాజరయ్యారు. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశంపై అనేక మంది మాస్టర్స్ కి అర్థమయ్యే విధంగా ఎంతో చక్కటి అవగాహన కల్పించారు. ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు సామాజిక ఎదుగుదలకు సేవ చేసినప్పుడే జీవితం పరిపూర్ణవంతం అవుతుందని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ద పిఎంసి ట్రస్ట్ సభ్యులు పాల్గొని ప్రాజెక్ట్ మరియు భాగస్వామ్య వివరాలను తెలియజేశారు. సామాజిక ఎదుగుదల, ఆధ్యాత్మికంగా ఎదిగి బుద్ధిపరంగా ఎదిగి సామాజికంగా ఎదగకపోతే అది ఎదుగుదల అనబడదు. స్పిరిచువల్గా ఎంత ఎదుగుతామో, ఇంటెలెక్చువల్గా ఎంత ఎదుగుతామో, సామాజికంగా అంటే మన సేవ చేసే గుణం అద్భుతంగా ఎదుగుతూ ఉండాలి. ఎంత వీలైతే అంత, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మనం ఈ విధంగా సేవ చేస్తూ ఉండాలి. ఒక్క డబ్బులు ఇవ్వడమే కాదు, మీరు క్లాసులు చెప్పగలిగితే క్లాసులు చెప్పండి. ఇలాంటి క్లాసెస్ ఆర్గనైజ్ చేయండి మీ ఊళ్ళల్లో. పిఎంసి ట్రస్ట్ ప్రోగ్రామ్స్ పెట్టియండి మీ ఊళ్ళల్లో. పిఎంసి గురించి హోర్డింగ్స్ వేయండి. ఇప్పుడు పిఎంసి లోగోతో మన ఛానల్ వచ్చింది కదా, చప్పలు కొడదాం ఒకసారి. మేము శాకాహారులం, మాది శాకాహార కుటుంబంతో పాటు మా పిఎంసిని చూడండి అని కూడా మీరు హోర్డింగు లేదా ఇంటి దగ్గర బోర్డులు కూడా కట్టుకోవచ్చు. మీరు ఇవ్వగలిగింది ఇవ్వడం, క్లాసులు చెప్పగలిగితే క్లాసులు చెప్పడం, లేదు క్లాసులు ఆర్గనైజ్ చేయగలిగితే ఆర్గనైజ్ చేయడం, ఏది వీలైతే అది ఆర్గనైజ్ చేస్తూ ఉండడం అనేది ఇందులోకి వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర గ్రామంలో జగద్గురు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ భూపతి రాజు, వెంకట శ్రీనివాసరాజు, సాయి గీతల సారథ్యంలో కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. ఇందులో భాగంగా మాస్టర్ బ్రహ్మం జ్ఞానబోధకులుగా విచ్చేశారు. చక్కటి జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టారు. ఈ నేపథ్యంలో శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం చేయడం ద్వారా త్రికరణ శుద్ధి ఏర్పడి ప్రతి పని నైపుణ్యంతో చేస్తామని తెలియజేశారు. భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడి అందరికీ యోగార్థాలను తెలియజేశారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, మోహన్, మధు, లక్ష్మి, పార్వతి, నాగధన్ లక్ష్మి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జ్యోతిరావు పులే గురుకుల్ మరియు జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని సంగారెడ్డి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగా, స్పిరిచువల్ సైన్స్ మరియు పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా స్పిరిచువల్ సైన్స్ మరియు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు పిరమిడ్ క్యాప్స్, స్పిరిచువల్ సైన్స్ బుక్స్ ని పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 8వ కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 8వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మా పొలంలో మీకు కావాల్సినటువంటి తీసుకొని తినండి, ఇక్కడ బాగుంది, ఆ నీళ్లు తాగండి అని చెప్పి పిలిచాడట. రాజుగారికి చాలా ఆనందం వేసింది. చక్కగా సైన్యాన్ని అంతటిని తీసుకొని పొలంలోకి వెళ్ళాడు. వెంటనే అతను
నుంచి దిగి తిట్టడం ప్రారంభించాడు. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని పొలంలోకి? ఇక్కడికి వచ్చేసేసి నా పొలం అంతా పాడు చేసేస్తున్నారు, బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మొదలు పెట్టారు. వీళ్ళకి అర్థం కాలేదు. ముందేమో రమ్మన్నాడు, మళ్ళీ వెళ్ళిపోమంటున్నాడు. సరే అని చెప్పేసేసి వీళ్ళు వెనక్కి వెళ్ళారు అన్నమాట. అప్పుడు రాజుగారు ఆలోచించడం మొదలు పెట్టారు, ఏంటి ఇక్కడ ఇతని ప్రవర్తన? మంచి ఎక్కితేనేమో పిలుస్తున్నాడు, రండి, దయాగుణం ఉంది, అద్భుతంగా మానవుడిని ప్రేమిస్తున్నాడు, మంచి స్వభావంతో మాట్లాడుతున్నాడు, మంచి. ఒంగోలు నన్నూరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2024 జూలై 14వ తేదీన జరగబోయే మెగా మహాకరుణ శాకాహార ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. హాజరైన మాస్టర్స్ అందరినీ ఆహ్వానిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో అందరూ సామూహిక ధ్యానం చేశారు. తదుపరి ప్రకాశం జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, డాక్టర్ వెంకయ్య, వాసంతి, రాధా తదితర ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. గుంటూరు జిల్లా పెద్దపరిమ గ్రామంలోని పవనపుత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో మాస్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ నాగమల్లేశ్వరి వారి ఆత్మజ్ఞానాన్ని అందించారు. సమాజానికి మౌన ధ్యాన శాకాహార ఆవశ్యకతను తెలియజేశారు. ఈ సందర్భంగా త్రిగుణాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చక్కగా వివరించారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ శివరావు, వెంకటేశ్వరరావు, సీతామహాలక్ష్మి, నరసింహారావు తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మాస్టర్స్ భవానీ రమేష్ల గృహంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని మాస్టర్ భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ సదానంద అధ్యక్షతన 2వ రోజులో భాగంగా మాస్టర్ రాజేశ్వర్ జ్ఞాన బోధకులుగా పాల్గొన్నారు. రాజేశ్వర్ వారి ధ్యాన అనుభవాలను మరియు జ్ఞానాన్ని అందరికీ అందించారు. అనంతరం అందరి చేత శ్వాస మీద ధ్యానం చేయించారు. నిర్మల్ జిల్లా మామడం మండలం పొన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆత్మజ్ఞాన అవగాహన సదస్సు కార్యక్రమాన్ని మాస్టర్స్ శ్రీలత, గంగాధర ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ సాయిలు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. ఆత్మ జ్ఞానంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఒక కోడి ఉన్నది అనుకో, ఇంత ఉబ్బుతుంది, రోజు 2 ఇంజక్షన్లు ఇస్తేనే బతుకుతుంది, లేకుంటే బతుకాయి. అర్థమైందే? అప్పుడు మన రోగం మనకే శాతంగా చచ్చిపోతున్నాం. కోడి కోసుకుంటే ఏం రోగం వచ్చా? కోడి రోగం వచ్చా. అక్కయ్య, ఇప్పుడు ఆ రోగం అంటుకుంటుంది. తుమ్ముతేనే దగ్గుతేనే రోగం అంటుకున్నప్పుడు ఆ బాడీంది మనం తిన్నప్పుడు రోగం అంటుకోదా? ఆ ఇంజక్షన్లు మన బాడీలో పడాయా? పడతాయి, పడే. తుమ్మిన మేక, దగ్గిన మేక, రోగాల మేక, మంచి మేకని అనుకో. ఆదివారం కోసుకొని తింటామంటే గురువారం అంత ముందు కనబడుతుంది. అప్పటి నుంచి తిట్టుకుంటాయి. ఏమని తిట్టుకుంటాయి తెలుసా? ఓ మూర్ఖుడా, మేము మీలాగా భూమి మీద బతకడానికి వస్తే మమ్మల్ని కోసుకొని తింటారా, చంపుకొని తింటారా? దేవుడు అనేవాడే లేడా? రక్షించేవాడే లేడా? మా జీవితం ఇంతేనా? మేము బ్రతకద్దా? మా పిల్లల్ని భూమి మీద లేకుండా చేస్తారా? మీ కాలువ చేతో నరుక్కోండి, మీ బిడ్డల్ని మీరు కోసుకోండి.
అని అవి సాపెన పెడతాయి. మా ఉసురు ఎదుగా, మా పిల్లలు ఉసురు ఎదుగా, నీ కాళ్ళు ఇరిగిపోని చేతులు ఇరిగిపోని. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్స్ ఆంజనేయులు నారాయణ స్వామి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ తత్వాలపై ఆత్మజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా అందించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉంటుంది. ప్రయత్నం ఏమి, నీవు కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయి. కరెక్ట్గా ఉన్నా దెబ్బలు పడుతూ ఉంటాయి, సాక్షిగా ఉండాలి. అదే కదా మన గౌతమ బుద్ధుడు చెప్పేది. ఆమె చుట్టూ నేను తీసుకోలేదు కాబట్టి నాకు దుఃఖం లేదు. ఎవరు ఏమి వచ్చినా ఏం తీసుకోవద్దు, అజ్ఞానాన్ని తీసుకోవద్దు, జ్ఞానాన్ని తీసుకోవద్దు. మనకు బాహ్య ప్రపంచంలో ఎంతో మంది అజ్ఞానాన్ని శాశ్వతంగా నిలవడానికి నేర్పుండే జ్ఞానమే సజ్జన సాంగత్యం. సజ్ఞానాన్ని, సచ్చరిత్రలు, ప్రజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని మా యొక్క ఆత్మాన్వేషణలో, నా జీవిత గమనంలో నన్ను నేను పరమాత్మ చైతన్యంగా మలుచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న జ్ఞాన మార్గమే. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ పూర్ణిమ విచ్చేశారు. ఈ నేపథ్యంలో తమ విశేష జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా అందించారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. నేను గురువు గారిని అడిగితే నీకు తెలియగే సరిగా అర్థం చేసుకొని రాయట్లేదు, ఆర్బీటీ రాస్తావు, నీకు బాగుందా అన్నాడు. మళ్ళీ మధ్యలో పత్రిసార్లు అనేవాళ్ళు అనమాట, ఎంత మైండ్గా కూరని తీసుకొచ్చి కూర్చోబెట్టావు అన్నీ మర్చిపోతుంది. అంటే ఆ వర్డింగ్స్ కానీ అవి పర్ఫెక్ట్గా రాయాలంటే గుర్తుండవు కదా. సదానంద స్వామి అంటే నైట్ పెన్ను బుక్కు పెట్టుకొని ఎప్పుడైతే నువ్వు మర్చిపోకుండా కూర్చుంటావో ఆ రోజు ఉదయాన నీకు అరబిక్ శ్లోకాలు ఇస్తానని చెప్పారు. 3 రోజులు మర్చిపోయాను. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.